RTI Live News. Ask for right. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో 10వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అనితా శ్రీనివాస్ రెడ్డి ప్రజలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. చేగుర్తు కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం. అందరూ మాకు సహకరించి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాం. ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో శ్రీ కోగూరు అనితా శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచింది కనుక ఇవాళ రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మన మీద మొత్తం పెద్ద బాధ్యత పెట్టింది కనుక కసిరెడ్డి నారాయణరెడ్డి గారు కనుక నన్ను గెలిపించుకున్నట్లయితే మరి గ్రామ అభివృద్ధికి ఈ వార్డుకు నేను న్యాయం చేస్తానని కోరుతున్నాను. ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఇలా మహిళలకు ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, మహిళలకు ఇలాంటి 200 యూనిట్లు కానీ, ఫ్రీ బస్సు కానీ, సన్నబియ్య కార్యక్రమం కానీ, ఇలా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఇలా మీరు ఒక 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మరో ఇంకో 5 సంవత్సరాలలో మన ఏనుగుల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని విజయపథంలో నడిపించే సత్తా దమ్మున్న లీడర్ ఏకైక లీడర్ అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఇలా మనం అందరం విటాయపల్లి ప్రజలందరము ముక్త కంఠంతో ఇలా బడుగు బలహీన జరగాలు అందరూ మనం ఆశీర్దించినట్టయితే 10వ వార్డుని అత్యధిక మెజార్టీతో గెలిపించి కసిరెడ్డి నారాయణరెడ్డి గారికి కానుకగా ఇచ్చినట్టయితే ఆయన ఆధ్వర్యంలో మన గ్రామాన్ని అంచెలంచెలుగా ఇలా నిరుపేద కుటుంబాలకు, బడుగు బలహీన వర్గాలకు, హరిజన గిరిజన మా దళితులకు ఒక ఇల్లు లేని ప్రతి కుటుంబానికి మేము ఇల్లిప్పించి వాని యొక్క రుణం తీసుకుంటామని మేము ప్రజాముఖంగా చెప్తున్నాం. ఇలా 10వ వార్డు అంటేనే కాంగ్రెస్ పార్టీకి అడ్డా. కాంగ్రెస్ పార్టీ ప్రజల దీవెనలు ఉన్నాయి కనుక నారాయణ రెడ్డి గారు నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల అవసరాలకి ఆయన మన పార్టీోడు కాడు, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళే మా కుటుంబం అన్నట్టు చేసినటువంటి మహానుభావుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కనుక ఇట్లాంటి అవకాశం ఇచ్చిండు. నా మీద నమ్మకం పెట్టుకొని మా కార్యకర్తలు ఒక సైనికుల్లా పనిచేసి నన్ను గెలిపించుకున్నట్టయితే 5 సంవత్సరాలు మీకు ఊరికి కావలోనిగా పనిచేస్తాననే విషయాన్ని మర్చుతున్నాను. కనుక ఇట్లాంటి అవకాశాన్ని మీ చేజారకుండా మీ కార్యకర్తలు ఒక చెట్టుకు కొమ్మలన్నట్టుగా పార్టీ కార్యకర్తలే ముఖ్యంగా నాకు మహిళలందరూ దీవెనలు ఉన్నాయి. ఈసారి నా విజయాన్ని కూడా ఎవరు ఆపలేనన్న విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. నిత్యం 20 సంవత్సరాల మధ్యలో ప్రతి ఒక్కరికి నేను సేవ చేసిన ఈయన మన కుటుంబం కాదు, ఈయన మన కులము కాదు, ఈయన మన మనిషి కాడనుకుంటా పార్టీలకు అతీతంగా చేసేసిన ఏకైక వ్యక్తి ఉంటే అది కోగూరు అనితా శ్రీనివాస్ రెడ్డి విషయాన్ని చెప్పవలసిన అవసరం ఉంది. కనుక ఇట్లాంటి అవకాశం ఇచ్చిన మా కసిరెడ్డి నారాయణరెడ్డికి పాదాభివందనం జరుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీకి ధన్యవాదాలు.